వాల్మీకి భాస్కర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదట తమరికి ఉండి నియోజకవర్గంలో ఆక్కిబీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా చదివి ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా, యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్లలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్లేటువంటి కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు వచ్చేటువంటి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అధ్యక్ష. వీళ్ల ఆరోగ్య సమస్యలు పెట్టించుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీళ్లకు వర్తించకపోవడం, కనీసం వాళ్ళు రిటైర్ అయితే వాళ్లకు న్యాయపరంగా రావాల్సిన 4,50,000 రూపాయల్ని సమయానికి వాళ్ళు అందించకపోవడం లాంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఆలయాలు మనం కళ్లతో చూస్తా ఉన్నాం. సుమారుగా 4 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిలో 27,000 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. మిగతా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష, భక్తులు ఎంతో విశ్వాసంతో వేసినటువంటి హుండీ డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను నడిపింది అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మనమంతా కూడా వాటిని తీవ్రంగా విమర్శించాం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సరైంది కాదు అనే విషయాన్ని మనం మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ భక్తుల విశ్వాసాన్ని పెంచే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలి అనే విషయాన్ని మనం అందరూ కూడా చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఆలయాలని ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారో ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఆలయ పోషణకో, అర్చకుల కుటుంబాల పోషణకి కేటాయించాల్సింది పోయి బడాబాబుల చేతుల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వాటి మీద జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరసించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆలయ భూముల్ని కాపాడుకోవడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిందిగా మంత్రి గారిని నేను విన్నవించుకుంటున్నాను. చివరిగా మా ప్రాంతంలో కర్నూలు జిల్లాలో 3 ప్రధానమైనటువంటి ఆలయాలు. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడా జరగదు అధ్యక్ష. బ్రహ్మోత్సవాలు 1 నెల రోజుల పాటు జరుగుతాయి అధ్యక్ష. లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కడికి వస్తారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెదతుమనం రామాలయం అధ్యక్ష ఆదోని నియోజకవర్గంలో ఉంది. దానికి తప్పనిసరిగా మన అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఎంతో కాలంగా కోరుకుంటా ఉన్నాను. దాని గురించి అలాగే రణమండల ఆంజనేయ స్వామిని దేవాలయాన్ని పర్యాటక కేంద్రాలుగా మార్చాలన్న మా విజ్ఞప్తిని మంత్రి వారు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలయాల అభివృద్ధి మీద ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.